వెంకటరెడ్డి గారు మైండ్లోకి రైట్. రమేష్ గారు, కార్మంచి రమేష్ గారు. నమస్తే అండి బలరాం గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే 60 ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు అద్భుతమైన నగరం నిర్మించే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటే 2015లోనే మోడీ గారితో శంకుస్థాపన చేయించిన మొట్టమొదటి రోజు నుండే 2019 వరకు 4 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజే చకచక రాజధాని నిర్మాణం సాగించేవాళ్ళు, ఖచ్చితంగా అద్భుతమైన రాజధానిని నిర్మించి అక్కడ చూపించి ప్రజలను మళ్ళీ ఓట్లు అడిగేవాళ్ళు. ఇప్పుడు విజయ్ కుమార్ అన్న మాట్లాడుతూ ఈడ్చి తన్నారు 11 సీట్లు ఇచ్చారని చెప్తున్నాడు ఆయన. రమేష్ ఒకే మాట, అది కూడా చెప్పండి, ఇది కూడా కలిపి చెప్పండి. సార్ చెప్పండి మీ ఫ్లోర్ ఎందుకు మాట్లాడండి. ఈడ్చి తన్నారు అని చెప్పి 11 సీట్లు ఇచ్చారని చెప్తున్నారు విజయ్ కుమార్ అన్న. కానీ అదే 2019 ఎన్నికల్లో ఇదే టీడీపీకి 23 సీట్లతోటి ఈడ్చి తన్నారు అనే విషయాన్ని మరి విజయ్ కుమార్ అన్న మర్చిపోయారు. ఈ రోజున వీళ్ళు నెగ్గారు అంటే కేవలం 3 పార్టీలు కలిపి పోటీ చేశారు కాబట్టి వీళ్ళు నెగ్గారు తప్ప వీళ్ళకి సొంతంగా పోటీ చేసి ఒంటరిగా పోటీ చేస్తే నెగ్గే సత్తా లేదు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఎప్పటికి రాలేరనే వాస్తవాన్ని ఒప్పేసుకుంటున్నారు. సరే ఎప్పటికీ మన ప్రతిపక్షమే అన్నా. ముగ్గురం ఉంటే ప్రతిపక్షం అవుతామో లేదో రేపు 2029 ఎన్నికల్లో మనం చూద్దాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మొన్నటి ఎన్నికలలో కొన్ని వర్గాలు మాకు దూరం అవడం కారణంగా, అది ఉద్యోగస్తులు కానీ లేదా మీరు చెప్పిన మందుబాబులకి వాళ్ళు చెప్పారు కదా నాణ్యమైన మద్యం అని చెప్పి, ఆ మద్యం బాబులు కానీ మాకు దూరం అవడం కారణంగా మీరు గెలవడం జరిగింది. అందులోనూ 3 పార్టీలు కలిశారు కాబట్టి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీకు గెలిపే లేదు. అసలు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ 1983 నుంచి 2024 వరకు రాజధాని గురించి చెప్పు. మరి నువ్వెందుకు చెప్పావన్నా ఎన్ని పక్క పార్టీతో పొత్తు లేకుండా ఎప్పుడన్నా మీరు గెలిచిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడూ లేవు. అంటే నువ్వు చాలా కామెంట్స్ చేస్తావు. రాజశేఖర రెడ్డి గారిని చెప్పండి అన్న. రాజశేఖర రెడ్డి గారు పొత్తులోనే ముఖ్యమంత్రి అయ్యాడు. అదే రాజశేఖర గారు 2009 పొత్తులోనే ముఖ్యమంత్రి అయ్యారు. అదే రాజశేఖర రెడ్డి గారు పొత్తు లేకుండా ముఖ్యమంత్రి అయ్యారు. రమేష్ గారు దానికి కూడా సమాధానం చెప్పు. రాజధాని కన్ఫైన్ అవ్వండి ప్లీజ్. సార్ అలా మరి ఆయన విజయ్ కుమార్ గారు చాలా మాటలు మాట్లాడారు. మరి అన్నిటికీ సమాధానం చెప్పాలి కదా రాష్ట్ర ప్రజలందరికీ. ఆయన కూడా రాజధానికే కన్ఫైన్ అయి ఉంటే నేను ఖచ్చితంగా దానికే కన్ఫైన్ అవుతును. అలాగే 2019లో అమరావతిలో దోపిడీ జరగబట్టే ఇది అంతా కూడా 2014 నుంచి 19 మధ్య దోపిడీ జరగబట్టే ఆ రోజున ఈవేళ ఓడించారన్న సంగతి విజయ్ కుమార్ అన్న మర్చిపోకూడదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అమరావతిని రాజధానిగా తీసేస్తాము, అమరావతిలో రాజధాని ఉండదని ఎప్పుడూ చెప్పలేదు ఆయన. అమరావతి కూడా ఒక రాజధాని, శాసన రాజధాని అని చెప్పారు. ఆ విషయాన్ని వీళ్ళందరూ కూడా డైవర్ట్ చేసి అమరావతిని రాజధాని కింద తీసేస్తున్నారు అని రకరకాల ఉద్యమాలు చేపించి ఈ రోజున ప్రజలు నమ్మేటట్లు చేసి అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే అమరావతిని తీసేస్తారేమో అని చెప్పి భయపడ్డారు. ఆ రోజున ఈయన చెప్తున్నట్లే ఇప్పుడు చెప్పారు, ఈయన చాలా విషయాలు చెప్పారు. వాలంటీర్లు 5,000 వాలంటీర్లు, రాజధాని నిర్మాణం అంటే ఏదో సెక్రటేరియట్ బిల్డింగ్ అసెంబ్లీ కాదు, రకరకాల ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ ఇక్కడికి రావాలి, ఏదో 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చేస్తే అయిపోదని చెప్పి వాలంటీర్ల ఉద్యోగాలతో పాటు 1,36,000 సచివాలయ ఉద్యోగాలు కూడా ఇచ్చారని చెప్పి నువ్వు చెప్పుంటే నేను సంతోషించేవాడిని అన్న విజయ్ కుమార్ అన్న. ఆ రోజున నువ్వు చెప్తున్నట్లుగా రాజధాని నిర్మాణం కోసం మీతో పాటు కూటమి పార్ట్నర్లు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ రాజధానిగా మారిపోతుంది, దీనికి మేము వ్యతిరేకం, ఈ రాజధాని కోసం ఇంకా భూములు సేకరించడానికి నేను ఒప్పుకోనని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మీ కూటమి నుంచి ఆయన ప్రచారం చేసిన విషయాలు, మీకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోలేదు, ఎవరో కూడా మర్చిపోరు కూడా. కానీ ఏంటంటే మీ అవసరాల కోసం ఈ రోజున రాజధాని కూటమి కలిపి కట్టి మీరు గెలిచారు కాబట్టి అవన్నీ మీరు మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా అన్ని నిజాలే అని చెప్తారు. ఏది కూడా ఆయన మాట్లాడలేదని కూడా మీరు చెప్పగల సామర్థ్యం మీకు ఉంది. అంతేకాకుండా మీరు ఇంకో మాట ఉన్నారు, ఏంటంటే అమరావతిలో అదే ఎస్ఎఫ్టీకి 8,931 రూపాయలు మౌలిక సదుపాయాలు, రోడ్స్ వాటి కోసం కూడా అని చెప్పి చెప్తున్నారు.
టెండర్ నోటిఫికేషన్ చూడన్నా, మరి నువ్వు చూసేవో లేదో. సిఆర్డిఏ ఇచ్చిన టెండర్ లో ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం 1 స్క్వేర్ ఫీట్ 8,931 రూపాయలు ఉంది తప్ప దాంట్లో రోడ్స్ లేకపోతే మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ కట్టాలంటేనే 3,500 to 4,000 మధ్య మనం 1 స్క్వేర్ ఫీట్ కి మనం ఖర్చు పెడితే వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ కట్టొచ్చు. కానీ అమరావతిలో దోపిడీ చేసుకుంటారు. ఎన్ని కట్టామని చెప్పండి. ఇదండి మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ ఎన్ని కట్టారు? రిషికొండ ఇప్పుడే నువ్వు చెప్పావు కదన్నా, రిషికొండలో కట్టాం. ఎంత అయింది? 450 కోట్ల రూపాయలతోటి. ఎంత ఎస్ఎఫ్టీ? నీ పవన్ కళ్యాణ్ గారు చూసి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎస్ఎఫ్టీ అన్నా అని చెప్పారు. రిషికొండ ఎన్ని ఎస్ఎఫ్టీ చెప్పండి. రిషికొండ ఎంత ఎస్ఎఫ్టీ? రిషికొండ మొత్తం ఎంత ఎస్ఎఫ్టీ? 450 కోట్లకి ఎంత ఎస్ఎఫ్టీ అది? అవును, అక్కడ 1 స్క్వేర్ ఫీట్ కి వచ్చేటప్పటికి ఖర్చు పెట్టింది 2,000 రూపాయలకి తక్కువ. 1 స్క్వేర్ ఫీట్ కి వచ్చేటప్పుడు ఖర్చు పెట్టింది 2,000 రూపాయల కన్నా తక్కువ. అర్థమైందా? ఆ బిల్డింగ్స్ మీ పవన్ కళ్యాణ్ గారు, మీ కూటమి పార్ట్నర్, మీ చంద్రబాబు నాయుడు గారు చూసి 450 కోట్లు మిగతా డబ్బులు ఎవరు కట్టప్పుడు? ఏదన్నా మిగతా డబ్బులు ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారో నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు ఎంక్వైరీ చేయించవచ్చు కదా. నువ్వు దోచేస్తుంటే లోపల వేయించవచ్చు కదా, తప్పే ఉంది. మిగతా ఇందులో డబ్బులు దోచేశారని చెప్పి లోపల వేయించు. తప్పకుండా తీరుస్తాం. నాగార్జున యూనివర్సిటీ చెప్పండి. మేళతనంగా మాట్లాడితే ఎలాగా? మిగతా డబ్బులు ఎవరికి ఇచ్చారు? అధికారులు ఉండి మేళతనంగా మాట్లాడగలరు ఏంటండి? మీ వద్ద ఆధారాలు 450 కోట్లు పెట్టి కట్టి మీ వద్ద ఆధారాలు ఉండుంటే ఖచ్చితంగా ఆధారాలు ప్రూవ్ చేసి దోపిడీ జరిగిందని చెప్పి ఆ రిషికొండలో తప్పులు చేసిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేయించు. రమేష్ గారు నాగార్జున యూనివర్సిటీ దగ్గర 500 ఎకరాల్లో కట్టడము అసలు ఏంటి? ఆ లాజిక్ ఏంటి? జగన్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ అది అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాదు, అప్పులతోటి కడుతున్న ప్రాజెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పు కానీ, ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పు కానీ, అలాగే జర్మనీ బ్యాంక్ నుంచి తెస్తున్న అప్పు కానీ, ఈ అప్పులతోటి అమరావతిని నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈ అప్పులతోటి రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైపోయి రేపొద్దున వడ్డీలు కట్టలేని పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు విజయ్ కుమార్ అన్న చెప్పడం జరిగింది, అమరావతిలో పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు అని చెప్పి. 30 అడుగుల్లో నీరు ఉబ్బికొచ్చేస్తుంది సార్. ఒక చిన్న వర్షం పడితే మొత్తం అమరావతి మునిగిపోతుంది. అక్కడ కన్స్ట్రక్షన్స్ కట్టాలి అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులన్నీ కూడా ఇప్పుడు అదే బిల్డింగ్ ని మనం రాక్ ఏరియాలో కొంచెం మంచి ఏరియాలో అలాగా కట్టుకుంటే ఇంకా కన్స్ట్రక్షన్ కాస్ట్ అవి తగ్గుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్న 500 ఎకరాల్లో కట్టుకుంటే, ఎందుకంటే అక్కడ నిజంగా అమరావతి అనేది ఒక రాజధాని డెవలప్ అవ్వాలి అంటే రైతుల దగ్గర నుంచి ఇలా పొలాలు తీసేసుకుని ప్రభుత్వం దగ్గర పెట్టుకుని వీళ్ళు వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి దోపిడీ చేయక్కర్లేదండి. నిజంగా ఒక చోట నువ్వు అమరావతి సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, లేదా ఏమైనా మీకు ఇండస్ట్రీస్ వస్తుంటే గవర్నమెంట్ ల్యాండ్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, మంగళగిరిలో 1800 ఎకరాల అటవీ ల్యాండ్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటాం మేము, రైతుల దగ్గర నుంచి ఏ ఒక్క ఎకరం కూడా మేము తీసుకోమని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు నాతో చెప్పారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కావాలంటే నేను ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. ఈ రకంగా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు 35,000 ఎకరాలు ఆ రోజు ప్రొక్యూర్ చేయబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆయన వ్యతిరేకించడం జరిగింది. ఈ రోజు కూడా తప్పని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మద్దతు ఇస్తున్నారు తప్ప అక్కడ జరుగుతున్న దోపిడీ అంతా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆ దోపిడీ ఏ రోజున అతను బయటకు వస్తాడో ఎవరో కూడా చెప్పలేని పరిస్థితి. మళ్ళీ 2 సంవత్సరాలు అయిద్దాం, 3 సంవత్సరాలు అయిన తర్వాత అబ్బాయి ఇదంతా దోపిడీ జరిగిపోతుంది, నాకు ఈ దోపిడీ నచ్చలేదు, నేను బయటకు వచ్చేస్తున్నానని చెప్పి మళ్ళీ ఆయన మాట్లాడే పరిస్థితులను కూడా మనం చూస్తాం అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. రైట్ సార్. షేక్ బాజీ గారు.